ఏపీ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయం సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మరకంపట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర, వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందు మన మురకంపట్టు దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేరుకు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు రాతపరచమైనది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో వెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వారి ఎంత కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తప్పకుండా బెదిరించి ఇంతకుముందు ఒక